హలో వీస్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాటి నా వీడియో వచ్చేసి నేనైతే గంగవల్లి కూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట. కుక్కర్ తీసుకొని కొంచెం హాఫ్ క్వాంటిటీ ఆఫ్ కందిపప్పు, శనగపప్పు, పల్లీలు, మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను వేసుకోలేదు. ఆ తర్వాత 2 to 3 టైమ్స్ అట్లా వాష్ చేసి కొద్దిగా వాటర్ వేసేసుకుని పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత గంగవల్లి కూర ఆకు కూడా వేసుకోండి. ఆకైతే ఇలా ఉంటుంది చూడడానికి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని పసుపు, కొంచెం నూనె వేసుకుని ఒక 4 to 5 విజిల్స్ అట్లా పెట్టేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మనం ఉప్పు వేసుకొని రుబ్బుకోండి బాగా మెత్తగా. నాకైతే రుబ్బడం అంత పర్ఫెక్ట్ గా రాదు, సో అందుకోసమని నేను మామూలుగానే రుబ్బుకున్నాను. ఆ తర్వాత కొంచెం మీరు ఎల్లిపాయలు, జీలకర్ర కూడా దంచి, ఒకవేళ మీకు పచ్చి పచ్చిగా కొంచెం ఇష్టం అనుకుంటే అట్లానే వేసుకోండి. నేనైతే అలా వేసుకోలేదు. కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర, మెంతం పొడి, కొద్దిగా పులుపు కోసం చింతపండు పేస్ట్ అయితే వేసాను. ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 6 మినిట్స్ అట్లా కుక్ చేసేయండి నార్మల్ గా. ఆ తర్వాత అంటే మీకు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీగా ఇష్టం లేదు అనుకుంటే కొంచెం వాటర్ తీసేసుకోండి. ఆ తర్వాత మనం నార్మల్ గా పోపు పెట్టేసుకోవడమే. పప్పుకి ఎలాగైతే పోపు పెట్టుకుంటామో అట్లా పెట్టేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకొని. ఇది రొట్టెలోకి తింటే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పుండికూర పప్పు కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇలానే చేయొచ్చు. మీరు గంగవల్లి కూర ప్లేస్ లో పుండికూర వేసుకోండి. ఇంకా మీరు చింతపండు పులుపు ఏమి వేయనక్కర్లేదు. రొట్టెలు అంటే వేడివేడి రొట్టెలకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. రొట్టెలు కొద్దిగా ఈ పప్పు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పైనుంచి వేసుకొని పక్క నుంచి ఆనియన్స్ తో తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రైస్ కంటే చపాతీ ఆర్ రొట్టెకి ట్రై చేయండి. అండ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదైతే మా మమ్మీ రెసిపీ.